నా పేరు డాక్టర్ సునీత. నేను ఒక సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా హైటెక్ సిటీ బ్రాంచ్ అయిన యశోద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. బేసిక్గా నేను ఇక్కడ జమ్మలమడుగు వాస్తవ్యురాల్ని. జమ్మలమడుగు గండికోట కొట్టాలపల్లె ఉంది కదా, ఆ పల్లె నుంచి వచ్చిందాన్ని. కానీ చదువుకునేదంతా ప్రొద్దుటూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను అనమాట. అయితే ఈ లాస్ట్ 25 ఇయర్స్గా హైదరాబాద్లోని అన్ని హాస్పిటల్స్లోనూ వర్క్ చేస్తున్నాను. బసవతారకంలో కూడా 15 సంవత్సరాలు వర్క్ చేశాను. ఇంక ఈ మధ్యన రీసెంట్గా MR-Linac అనేసి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ రావటం. ఓకే, ఈ రేడియేషన్ మెషిన్ వల్ల చాలా అంటే మొత్తానికి ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది మన హాస్పిటల్లో. అంటే మేము లాస్ట్ 25 ఇయర్స్గా ఈ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు చాలా కేసెస్లో రేడియేషన్ అనగానే చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ వచ్చాం. ఎస్పెషల్లీ ప్రతి పేషెంట్కి ఒక భయం అనేది ఉంటుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ అని అంటే ఇదొక కరెంటు షాక్ కొట్టినట్టు ఉంటుంది, లేకపోతే కాలిపోతుంది, మాడి మసి అయిపోతుంది, ఇలాంటివి చాలామందికి ఇంకా ఖచ్చితంగా ఇది రేడియేషన్ అంటేనే షాక్ ట్రీట్మెంట్ అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అయితే ఒకప్పుడు కాలంలో కొంత సైడ్ ఎఫెక్ట్స్, బాధలు, ఎక్కువ ఇబ్బందులు ఉండేవి. ఈ మధ్య కాలంలో ఈ కొత్తగా వచ్చిన మెషిన్ వల్ల మనకు చాలా మటుకు అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఒకప్పుడు ఈ ఎస్పెషల్లీ మనకు ఉమెన్లో గర్భసంచి క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి క్యాన్సర్ కేసెస్లో వాళ్ళు అంటే చాలా సంవత్సరాలు బ్రతుకుతారు, ఎందుకంటే ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ ఉన్నాయి. కానీ పోను ఫ్యూచర్లో వీళ్ళకి మూత్రంలో రక్తం పడ్డము, మోషన్కి వెళ్ళినప్పుడు అంటే మలముకి వెళ్ళినప్పుడు అక్కడ కూడాను రక్తం పడ్డము, ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళని లైఫ్ లాంగ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే క్యాన్సర్ కంప్లీట్గా పోయి ఉంటుంది, కానీ ఇది సతాయిస్తూ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నిటినీ బాగా అసలు ఆల్మోస్ట్ ఆల్ మంచి ట్రీట్మెంట్, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి ఈ మెషిన్ అనేది మనకు యూజ్ అవుతుంది. దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇది MRI మెషిన్ని, రేడియేషన్ మెషిన్ని రెండింటినీ కలిపి చేసే మెషిన్ అన్నమాట. సో ప్రతి పేషెంట్కి ఫస్ట్ ఒక MRI చేస్తాము. MRI చేసిన తర్వాత అంటే ఒక్కొక్క పేషెంట్కి 20-25 ఫ్రాక్షన్స్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. అన్ని సిట్టింగ్స్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక టైంలో అది పక్కకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది రేడియేషన్ అనేది. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎవ్రీడే పేషెంట్కి MRI ఒకటి చేసి, MRIలో మనకు తెలిసిందే అందులో మనకు ట్యూమర్ అనేది చాలా చక్కగా క్లియర్గా నీట్గా కనిపిస్తుంది. ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్ని అన్నిటినీ కూడాను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసము మనమందరము కూడాను చాలామంది అంటే సెలబ్రిటీస్ కానీ, డబ్బులున్న వాళ్ళు కానీ అమెరికాకో లేకపోతే యూకేకో లేకపోతే ఇలాంటి జర్మనీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అదంతా కూడాను మన తెలుగు స్టేట్స్కి కూడాను మనకు ఇక్కడే అవైలబుల్గా ఉండడం. అండ్ ఈ యొక్క మెషిన్ ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రడ్యూస్ అవ్వటము మిగతా కంట్రీస్లో కంటే కూడాను ఇక్కడ కొంచెం అఫోర్డబిలిటీ, తర్వాత సర్వీసెస్ అవి బాగుండడం వల్ల మనకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడాను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తున్నారు. అన్ని కంట్రీస్ అంటే సౌదీ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా నుంచి ఇలా డిఫరెంట్ ఆఫ్రికన్ కంట్రీస్ వీళ్ళ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. అక్రాస్ ద కంట్రీ కూడాను పేషెంట్స్ వస్తూ ఉన్నారు. లాస్ట్ 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ 600 పేషెంట్స్ని ట్రీట్ చేశాము. 600 మంది పేషెంట్స్ చాలా మంచి రెస్పాన్సెస్, చాలా మంచి రివ్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రీట్మెంట్కి సంబంధించిన ఏదైతే డేటా ఉందో అదంతా కూడాను మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో ప్రజెంట్ చేయటము, వాళ్ళు కూడాను చాలా ఆశ్చర్యపోతున్నారు, ఇంత మంచి ట్రీట్మెంట్ మీకు ఇంత వాల్యూమ్ ఎలా చేయగలుగుతున్నారు అనేసి. సో అది మనకిప్పుడు మన తెలుగు వాళ్ళకి కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంది. అందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడాను చెప్పి మాకు సహకరించండి. థ్యాంక్ యూ. మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను లైఫ్ లాంగ్ ఏం లేదండి, ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది.
కీమోథెరపీకి ఏంటంటే వెయిట్ లాస్, తర్వాత హెయిర్ లాస్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రేడియేషన్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇస్తామో ఆర్గన్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా గమనించేవాళ్ళం. ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. అంటే ఒక్కొక్క డిసీజ్ది ఒక్కొక్క ఇది ఉంటుంది. అంటే ఆ డిసీజ్కి సంబంధించిన కాంప్లెక్సిటీని బట్టి ఒక 4 లక్షల నుంచి దగ్గర 7-8 లక్షల వరకు అయ్యేదానికి అవకాశం ఉంది. 3 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడైతే పెట్టి 3 సంవత్సరాలు అయింది. నేను ఈ హాస్పిటల్లో చేరి ఒక 2 ఇయర్స్ అయింది. అంతకుముందు బసవతారకంలో ఉన్నాను. ఇంకేంటంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ వాటి సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. పేషెంట్స్ కూడా మంచిగా కంఫర్టబుల్గా వెళ్ళిపోతూ ఉంటే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.